ఓం శ్రీ మాత్రే నమః. స్నేహం ఎవరితో చేయాలి? ఒక చిన్న కథ. ఒక అడవిలో కుందేలు ఒకరోజు ఏనుగుని దాని భారీ శరీరం చూసి బిత్తరపోయింది. దాని చేటంత చెవులు, స్తంభం లాంటి కాలు చూసి దాని ఆశ్చర్యానికి అంతులేదు. పొదల చాటుకెళ్ళి దాక్కోవడం కూడా మర్చిపోయి నోరు తెరిచి చూస్తున్న ఆ బుజ్జి కుందేలును ఏనుగు గమనించింది. చూపులకే మెత్తగా ఉన్న ఆ తెల్లని రూపాన్ని ఏనుగు కూడా ముచ్చటగా ఆలోచిస్తూ ఉండిపోయింది. శుతిమెత్తగా ఉన్న ఆ కుందేలు ఏనుగు సుతారంగా తొండంతో ఎత్తి తన వీపుపై ఉంచుకుంది. ఆ చుట్టుపక్కలంతా షికారు తిప్పింది. జు తనకి కొండ మీదున్నట్లు ఎత్తుగా కనిపించే చెట్లు మీద కోతులు తన ఎత్తులో ఉండటంతో కుందేలు కేరింతలు కొట్టింది. అంత ఎత్తు నుంచి కిందికి చూడటం దానికి భలే వింతగా గమ్మత్తుగా ఉంది. ఏనుగు ప్రోత్సాహంతో అది కొమ్మనున్న కాయ కోసి తింది. తర్వాత కుందేలు బొరియ వద్ద దింపి ఏనుగు వెళ్ళిపోయింది. అది మొదలు వాటి స్నేహం కొనసాగింది. రోజు కలిసి ఆడుకునేవి. ఒకరోజు కుందేలు దాగుడు మూతలు ఆడదామని సరదా పడింది. ఏనుగుని కళ్ళు మూసుకోమని ఒక పొదలో దాక్కుంది. ఏనుగు ఒక పొదని మెల్లగా ఒదిగిస్తూ కుందేలును కనుక్కుంది. అప్పుడు కుందేలు ఏనుగుని దాక్కోమంది. పాపం ఏనుగు తెల్లమొహం వేసింది. తను దాక్కోగల ప్రదేశం ఏది దానికి తోచలేదు. కాదని కుందేలును బాధ పెట్టడం దానికి ఇష్టం లేకపోయింది. వెళ్ళి ఒక చెట్టు వెనుక నుంచుంది. కళ్ళు తెరిచి కుందేలు ఏనుగును ఒళ్ళు సగం బయటకు కనబడుతుంతో పకాపకా నవ్వింది. దాని ఆనందం చూసి ఏనుగు సంతోషించింది. మంచి చోటు వెతుక్కోమని కుందేలు పొరడంతో ఏనుగు దూరంగా వెళ్ళింది. ఒక గుహ చూసింది. బాగుంది, కానీ అందులో సింహం ఉండొచ్చని అనుమానించింది. ఇంతలో వెదురు పొదలు కనిపిస్తే వాటి వెనుక దాగింది. ఏనుగు వెతుక్కుంటూ వచ్చి కుందేలు కూడా గుహాన్ని చూసింది. అందులో దాక్కుందేమోనని అటుగా వెళ్ళిపోయింది. దానిని ఏనుగు వారించేలోపే నక్క ఆపింది. అందులో సింహం ఉంది, వెళ్ళకు అంది. పైగా మెల్లిగా ఆ మాయదారి ఏనుగు తన గుహలో దాక్కున్నానని నీకు చెప్పమంది తెలుసా అంది. కుందేలు స్థిరమైన గొంతుతో, స్నేహం అంటే నమ్మకం. నాకది నా స్నేహితుడిపై పూర్తిగా ఉంది. మా చెలిమి చూసి ఓర్వలేక అసూయతో నువ్విలా అంటున్నావు అంది. వెదురు పొదల చాటు నుంచి ఈ మాటలు విన్న ఏనుగు ఆనందంతో కంటనీరు కార్చింది. కోపంతో గీకరిస్తుంది. నక్కను చంపబోయింది. దానిని కుందేలు వారించింది. నక్క పారిపోయింది. ఏనుగు కుందేలు కలిసి అడవంతా తిరిగి ఆనందించాయి. లోకయాత్ర భయం, లజ్జ, దాక్షిణ్యం, ధర్మశీలత పంచయస్మిన్ నవిద్యతే నకుర్యాతేన సద్గతిం. లోకంలో ఎలా వ్యవహరించాలో తెలియని వారు, సిగ్గు, భయం, దయ, ధర్మబద్ధత లేనివారు ఈ ఐదుగురితో ఎన్నటికీ స్నేహం చేయకూడదు. తెలివైన శత్రువు కంటే తెలివి తక్కువ మిత్రుని వల్లే ఎక్కువ హాని జరుగుతుంది అంటారు. అలాగే పైన చెప్పిన 5 లక్షణాల వ్యక్తులతో కలిసి ఉంటే మంచి జరగకపోవడం కానీ హాని మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. నా కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.